Welcome Wisdomers. As programmers, మన primary work involves the manipulation of data. అదంతా సిస్టమ్ మెమరీలో స్టోర్ మరియు అడ్రస్ చేయబడుతుంది. మెమరీ అలొకేషన్ మరియు లైఫ్ సైకిల్ పైన ఒక స్ట్రాంగ్ ఇంట్యూషన్ ఉండటం ఎఫిషియెంట్ మరియు బగ్ ఫ్రీ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఫండమెంటల్. ఈ నాలెడ్జ్ అన్ని కంప్యూటర్ సైన్స్ డిసిప్లిన్స్కి ఒక బెడ్రాక్ లాంటిది మరియు AI అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఇది పర్టిక్యులర్లీ క్రూషియల్. లెట్స్ ఎగ్జామిన్ హౌ మెమరీ ఈజ్ ఆర్గనైజ్డ్. విజువలైజేషన్లో చూపిస్తున్నట్లుగా మెమరీ ఇండివిజువల్ సెల్స్గా సెగ్మెంట్ చేయబడింది. ప్రతి సెల్కి 8 బిట్స్ లేదా 1 బైట్ కెపాసిటీ ఉంటుంది. ఈ లొకేషన్స్లో ప్రతి ఒక్కటి దాని మెమరీ అడ్రస్ ద్వారా యునిక్లీ ఐడెంటిఫై చేయబడుతుంది. ఈ అడ్రసింగ్ సిస్టమ్ అనేది జీరో ఇండెక్స్డ్ అంటే సీక్వెన్స్ 0th లొకేషన్తో మొదలై లీనియర్లీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇది ప్రొసెసర్కి స్టోర్డ్ డేటాని యాక్సెస్ చేయటానికి ఒక రోడ్ మ్యాప్ని అందిస్తుంది. మెమరీ సాధారణంగా 2 రకాలుగా విజువలైజ్ చేయబడుతుంది. ఎడమవైపు చూపిస్తున్నట్లుగా వర్టికలీ మరియు కుడివైపు చూపిస్తున్నట్లుగా హారిజాంటలీ. ఈ 2 డయాగ్రామ్స్ కూడా ఒకే బైట్ అడ్రెసబుల్ బ్లాక్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. కొన్ని స్పెసిఫిక్ కాన్సెప్ట్స్కి విజువల్ క్లారిటీ అందించడానికే ఈ ఓరియంటేషన్ని ఎంచుకున్నాము. ఇప్పుడే ఈ 2 లేఅవుట్స్ ని అర్థం చేసుకోవడం వల్ల మీరు మరిన్ని కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ టాపిక్స్ నేర్చుకునేటప్పుడు స్మూదర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ని పొందుతారు. మెమరీ ఆర్గనైజేషన్ పైన మీకు మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఇక నుండి మనం ప్రోగ్రామింగ్ ని మెమరీ లెవెల్ నుండి అర్థం చేసుకుందాం. ఇది మీ కోడింగ్ స్కిల్స్ ని బిల్డ్ చేసుకోవడంలో మీకు చాలా సహాయపడుతుంది. If you're enjoying our journey together, don't forget to like, share and subscribe to stay updated. For more deep dive resources, including practice quizzes and real-world projects, visit the Wisdomers app at www.wisdomers.in. Let's keep building together.